ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రభుత్వంకి కొన్ని అంశాలు ఎందుకు పట్టవు అనేది అర్థం కానటువంటి అంశంగా తయారైనటువంటి పరిస్థితి. ఎందుకని ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఎప్పుడు చూసినా రైతుల కోసం మా ప్రభుత్వం ఉంది, రైతుల అభ్యున్నతే మా ధ్యేయం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఈ క్రాపింగ్ ఇవ్వాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇవి మాటల వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి తప్ప చేతల్లో కనిపించట్లేదు. ఎందుకని అంటే ఇటీవల ముఖ్యంగా ఎదురైనటువంటి ఒక పరిస్థితి కనుక గమనించినట్లయితే టమాటా మండీలు. సో ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, రియల్గా కొంతమందికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఇదే అసలు పెద్ద విషయం. ఎందుకని అంటే ప్రపంచ దేశాలలో కెచప్ తయారు చేసేటువంటి ప్రముఖ కంపెనీలన్నింటికీ కూడా టమాటాలు ఎగుమతి అయ్యేది ఇక్కడి నుంచే. మరి అలాంటి టమాటా పండించేటువంటి రైతు కన్నీళ్లు మాత్రం ప్రభుత్వం తొడవలేకపోతుంది. ఒకసారి కిలో 1 రూపీకి సేల్ అయితే అది కూడా అమ్మలేక, పండించిన ఖర్చులు కూడా రాలేక రోడ్ల పక్కన పారబోసి వెళ్ళినటువంటి ఘటనలు ఉంటే, మరొక పక్క కిలో 100-200 అమ్మిన రోజులు కూడా ఉంటాయి. అది ధరల విషయం పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, రైతులు మండీలకు అమ్మటానికి తీసుకొస్తే కొనుగోలుదారికి ఈ అమ్మేటువంటి వాళ్ళకి మధ్యలో ఒక లోడ్ దించటానికి ఉన్నటువంటి మధ్యలో బ్రోకరేజ్ సంస్థలు కొన్ని తయారయ్యి వాళ్ళు చెప్పినటువంటి రేట్ ఇస్తేనే అక్కడ దించాలి, లేదంటే దించడానికి లేదు. వాళ్ళు చెప్పినటువంటి రేటుకే అమ్మాలి, లేదంటే అక్కడ అమ్మటానికి లేదు. ఇలాంటివి చేయటం, దీనివల్ల అటు వ్యాపారస్తులు కానీ ఇటు రైతులు కానీ వారికి సంబంధించినటువంటి లోడ్ అమ్ముకోలేక, దించలేక అవి కుళ్ళబెట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. 2-3 రోజుల క్రితం కూడా దీని మీద ఇష్యూ వచ్చింది. అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని. ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద మేము చర్యలు తీసుకుంటాం, అది ఇది చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఆ చర్యలు కనిపించట్లేదు. మరలా యథావిధి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉన్నట్లుగా సమాచారం. దీని మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎక్కడో ముంబై నుంచి నటిని తీసుకొచ్చి ఇక్కడ కేసులు పెట్టించటమో, లేదంటే ఇంకొకటి ఇది కాదు కదా ప్రభుత్వానికి కావాల్సింది. దిస్ ఈజ్ నాట్ ద వే. దానివల్ల ప్రభుత్వానికి వచ్చేది లేదు, ఒరిగేది లేదు. అదే ఒక రైతు బాగుంటే దాని మీద వచ్చేటువంటి ఆదాయం ఏ మేరకు ఉంటుంది, ఆ కుటుంబాలు ఎన్ని బాగుపడతాయి అనేది కూడా ఆలోచించాలి.